కరిముల్లా అన్నయ్య, మీరు కొనిదెల వాళ్ళ ఫ్యామిలీ మెంబరా ఏంటి? మీ ఇంటి పేరు కొనిదెలనా ఏంటి? జూనియర్ మెగాస్టార్ ని చూసినట్టుందబ్బా అసలు ఆ స్టైల్ గాని. ఒక్కసారి గట్టిగా అందరూ మన యూత్ అందరు ఎక్కడబ్బా? ఇంతేనా? మీకోసం ఒక మంచి సాంగ్ తీసుకొద్దామని నేను రెడీగా వచ్చాను. మీ అందరూ ఇంత సబ్బగా చూస్తే ఎలా చెప్పాలి? మేడం గారు మంచి సాంగ్ తీసుకొద్దామని పైకి ఎగదోసి తోపుకొని మరి వచ్చాను. అన్న నాకు డౌట్ అన్నా, మందులో ఉన్నారు ఇక్కడ ఎవరైనా? ఒకసారి నాగా కోటేశ్వరరావు గారు ప్లీజ్ అండి స్టేజ్ దగ్గర రావాలి. సో ఎస్, మరి మేడం చెప్పండి, ఏదో చెప్పబోతున్నారు నాకు. ఇక్కడ ఎవరైనా మందులో ఉన్నారా? మందులోళ్ళ పైకి చెప్పం, మేము అలాంటి వాళ్ళం కాదు. నాకెందుకు మీ వాళ్ళందరూ మందులోలే అనిపిస్తుంది. అవన్నీ పైకి చెప్పుకోం మేము. కాదా? మేమెవరు మందులోళ్ళం కాదు. కాదా? కాదు. కొట్టేసి చెప్పండి. అది అట్లాంటిది మనతోటి ముచ్చట ఎక్కడ తగ్గేదే లే. ఈ మీద నొట్టు సగం చనిపోద్ది. నా మీద కొట్టేస్తావా? ఇల్లు కొట్టేస్తావా? మామయ్య 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 అంటున్నావు? మామయ్య ఒట్టేసాడు చూస్తున్నావు. నా చూపులు ఆయన వీపు. హలో మామయ్య అంట. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి కళ్ళతో ఏదో చేసినట్టున్నావా? మామయ్య అనిపిస్తాను నిన్ను. కొట్టా మేడం, నాకు డౌట్. ఆయన చేతికి ఉంగరాలు లేవు, ఆయన మెడలో చైన్ లేదు, ఎందుకని మామయ్య అనిపించారు? నీలాగే ఒట్టేశాడు గంగరాజు, నట్టింట్లో ముంచేశాడు. ఆమె ఎవరు ముంచేసుకుంటే నీలాగే ఉన్నాడంట, అందువల్ల మామయ్య అనిపించింది. అవునా? సేమ్ టు సేమ్. ఓకే, సో నేను మీ అందరి కోసం ఒక మంచి సాంగ్, మీ అందరు చూస్తుంటే ఎందుకో నాకు అందరూ మంచి మందులో లాగా అనిపిస్తున్నారు కాబట్టి ఒక మంచి మందులో సాంగ్ తో మీ అందరినీ ఊపడానికి వచ్చేసిన ఓల్డ్ మందులోడా. రెడీ అబ్బా? రెడీనా బాయ్స్? సై అంటే ఒకసారి గట్టిగా వేసుకోండి, లేదంటే సైలెంట్ గా ఉండండి అబ్బా. గట్టిగా జ్యోతి రాజా ఈ ప్రపంచంలో ఎవరైనా అంటారా అన్న? నేను మందులు అమ్ముకున్నంత మాత్రాన మందులోడు అయినా న్యాయమా? ఏవా ఇలా కండక్టర్ ఉన్నాడు, కండక్టర్ కూడా అంటారా? పోలీస్ ఆయన ఉన్నాడు, పోలీసు కూడా అంటారా? ఎందుకంటారు? ఏవో అట్లా అంటే నన్ను కూడా అట్లా అనాలి. కానీ దండం పెడితే ఒక్క మాత్రం అన్న